నేను మీకు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక మనం ఇక్కడ ఈ గురువారం వచ్చాం అనమాట. గురువారం సాయంత్రం 4 గంటలకు అట్లా రీచ్ అయినాము. మనకి గురువారం వచ్చాము, మొత్తం ప్రోగ్రామ్ అంతా సెట్ చేసుకున్నామంటే ఏం లేదు. ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది, మొత్తం అందరూ దాంట్లో ఉండి ఆ రోజు మనకి టైం ఇవ్వలేదు అనమాట మాట్లాడడానికి. నిన్న మధ్యాహ్నం ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అట్లా ఇస్తే పోయి మాట్లాడితే మనకి ఇవ్వాల్సిన సైట్లు అయితే ఈరోజు కన్ఫర్మ్ చేశారు. అక్కడికైతే మనం స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను బయలుదేరి వెళ్తున్నాను. ఇక్కడ నుండి ఒక 55 కిలోమీటర్స్ వస్తుంది. దాని పేరు వచ్చేసి సీతువే అంటున్నారు. నాకు తెలియదు, అంటే ఎప్పుడు 2023లో వేసాం. మరి అక్కడికి వెళ్తే కానీ గుర్తుండదు మనకి, అప్పుడు ఎప్పుడో వేసినవి. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళి చూసి చెక్ చేసుకొని మనకి ఎట్లా ఉంది ఏంటంటే దాని కథ అన్నది తెలుసుకోవాలి. ఇక్కడ మడ్ రోటరీ వస్తుందా డిటిహెచ్ వస్తుందా అన్నది తెలియదు, ఎందుకంటే 2 ఉంటాయి. మడ్ రోటరీ డిటిహెచ్ ఏరియాని బట్టి దాన్ని బట్టి వెళ్తూ ఉంటుంది అనమాట వర్క్ ఇక్కడ. సో మనం అక్కడికి వెళ్ళి మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాతే అది తెలుస్తుంది మనకి. డిటిహెచ్ అయితే డిటిహెచ్, మడ్ రోటరీ అయితే మడ్ రోటరీ. నేను ఇక స్టార్ట్ చేస్తాను. సరే మరి చెరువు వెళ్ళిపోదాం మనం అక్కడికి వెళ్ళి. చామా టౌన్ మొత్తం టౌన్ అంతా ఇట్లా డాంబర్ రోడ్డు ఉంటుంది అనమాట. టౌన్ దాటితే మొత్తం గ్రావెల్ రోడ్డు గబ్బుగా ఉంటుంది. టౌన్లో మొత్తం చక్కగా ఇట్లా నీట్గా ఉంటుంది. ఈ డిస్టిక్ చామా వాళ్ళు టౌన్ మొత్తం నీట్గా చేయించుకున్నారు. అదేందో బయటికి వెళ్తే మొత్తం గ్రావెల్ రోడ్డు దుమ్ము ఎత్తిపోతూ ఉంటుంది అన్నమాట. బండి వెనకమాల ఏదన్నా మనం చిన్న వెహికల్ వేసుకొని ట్రక్ వెనకమాల వచ్చినామంటే మనకు అసలు దారే కనపడదు, అంత దుమ్ము లేస్తుంది. కానీ టౌన్లో మట్టుకి నీట్గా ఉంటాయి. ప్రతి రోడ్డు తార్ రోడ్డే ఉంటుంది టౌన్లో. ఒకసారి మనం టౌన్ దాటి అటు 50 కిలోమీటర్స్ ఇటు 50 కిలోమీటర్స్ వెళ్ళినామంటే అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మనకి మొత్తం గ్రావెల్ రోడ్ అయితే తగులుతుంది అనమాట. ఇక రైస్ అయితే పండించి ఇక్కడ రైస్ మిల్ అనమాట అది. ఇక్కడ చామాలో బాగా రైస్ అయితే పండిస్తారు. ఇంకొకటి వ్యవసాయం చేసుకోవడానికి చామా భూమి మంచిగా సపోర్ట్ చేస్తుంది, రైస్కి మరీ బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రజలు చాలా మట్టుకి రైసే తింటారు. ఎక్కడ చూసినా మనం రైస్ మిల్లు కనబడితే ఇక్కడ ప్రజలు కూడా రైసే తింటారు. ఈ మొక్కజొన్నతోని షీమా పౌడర్ లాగా చేసుకొని ఊంగ అంటారు అనమాట. షీమా పౌడర్ అంటే షీమా అంటే వండింది, ఆ పౌడర్ నీళ్ళు ఊంగ అంటారు. సో అది తక్కువ ఇక్కడ చామాలో. వీళ్ళు ఎక్కువ రైసే తింటారు అనమాట. రైస్ ఎట్లా అంటే కొద్దిగా అన్నము మనకి వాటర్ ఎక్కువ పోస్తే ఏమవుతుంది, చిమిడిపోతుంది కదా, అట్లా అనిపిస్తుంది ఈ రైసు. అందులో కొద్దిగా లైట్గా స్మెల్ వస్తుంది. స్మెల్ అంటే కొద్దిగా అదొక టైప్లో ఉంటుంది స్మెల్. రైస్ మనం తినలేము, కానీ కొద్దిగా మనకి ఇప్పుడు పొలాల్లో మనం ఆడించుకుంటాం కదా, రైస్ మిల్లో ఆడించుకుని డైరెక్ట్ తింటాం కదా, అవి ఎట్లా ఉంటాయి, బాగుంటాయి రైస్. అవి స్మెల్ రాదు, ఏముండదు, జిగురుగా ఏముండదు అన్నమాట. కానీ ఇక్కడ రైస్ ఏంటంటే జిగురుగా ఉంటుంది. అదొక్కటే మెయిన్ ప్రాబ్లం. లేదంటే అసలు ఈ రైస్ సేమ్ మన ఇండియా రైస్ లాగా ఉంటే అసలు ఇండియాకి వెళ్ళి రైసే ఇంపోర్ట్ చేసుకోవసరం లేదు. ఇక్కడే మనం ఇదే రైస్తో తినొచ్చు అనమాట. భూమి మాత్రం ఎక్సలెంట్ భూమి. వ్యవసాయానికి రైస్ పండించుకోవడానికి చక్కగా సరిపోతుంది ఈ భూమి. చాలామంది లుసాకాలో ఉంటారు, వాళ్ళకి తెలియదు అనమాట. అంటే మన ఇండియన్స్ కూడా ఇట్లా అగ్రికల్చర్లో సెటిల్ అయ్యి వ్యవసాయం చేసేటోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇటు చామా వైపు ఒకసారి చూడండి. భూమి అయితే మంచి భూమి, మనకి వ్యవసాయం చేసుకోవడానికి కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. రైస్కి అయితే మరీ ఇంకా ఎక్సలెంట్ అనమాట. అందులోనూ ఇక్కడ వర్షాలు కూడా బాగా పడతాయి, వాటర్ కూడా దగ్గరే ఉంటాయి. మనం బోర్ వేసినామంటే తొందరగానే పడిపోతాయి వాటరు. ఇంకొకటి వర్షపాతం కూడా బాగా ఎక్కువ ఇక్కడ చామాలో. ఇప్పుడు మనం ఈ ఇయర్ వర్క్ చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చి చూడండి, రోడ్లు మొత్తం అల్లకొల్లం అయిపోతాయి ఆ వర్షానికి. అంత ఎక్కువగా వర్షం పడుతుంది అన్నమాట చామాలో. ఇంకొకటి ముందు బాగా మట్టి బంకమట్టి, ఇక్కడ మట్టి బంకమట్టి. ఈ బంకమట్టి రైస్కి బాగా ఉపయోగపడుద్ది అనమాట. అందుకని అంటున్నా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే చామా వైపు చూడండి. ఎందుకంటే మన ఇండియన్స్ కూడా చాలామంది అగ్రికల్చర్లో ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చామా వైపు చూస్తే రైస్ పండించుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. చామా టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. అక్కడ చైనా సివిల్ నుండి, ఆ చైనా సివిల్ ఎందుకు అంటున్నారంటే మేమున్నది చైనా సివిల్ అంటారు. అది ఎందుకంటారంటే ఇప్పుడు ఈ తార్ రోడ్లు వేసేటప్పుడు చైనా వాళ్ళు అక్కడే మొత్తం
వాళ్ళ మెటీరియల్ మొత్తం అక్కడే డంప్ చేసుకున్నాడు, అక్కడే ఉండడం, మొత్తం వెహికల్స్ అన్నీ అక్కడే పార్క్ చేసుకుని దాన్ని చైనా సివిల్గా మార్చేసారు అనమాట. ఆ చైనా సివిల్ అని పిలుస్తారు. ఇక మేము అక్కడ ఉంటున్నాం కదా, ఇక మేము కూడా ఇక అదే చైనా సివిల్ అంటున్నాం. ఈ చిన్న టౌను ఎక్కువగా ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే మా గుడివాడ, మా జొన్నపాడు కన్నా ఇంకా చాలా తక్కువ, చాలా చిన్న టౌన్ అనమాట. అది డిస్టిక్. మళ్ళా ఎండలు వస్తే వచ్చినాయి. ఇక్కడ వెదర్ మట్టుకి ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడున్న వెదరు, లుసాగాలో ఉన్న వెదర్ చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడికి ఒకే ఒక బస్ వస్తుంది లుసాగా నుండి, అది కూడా టీసీ బస్ అనమాట. మంగళవారం వస్తుంది, అట్లానే శుక్రవారం వస్తుంది, అంతే. ఇక మళ్ళా వేరే రోజుల్లో ఇక లుసాకి వెళ్ళే బస్సు అయితే ఉండదు. లుండాజీ వెళ్ళడానికి అయితే ట్యాక్సీలు అయితే ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి చాలా ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్. మనకి ఏదన్నా స్పేర్ పార్ట్ కావాలంటే అది రావడానికి తలకాయ నొప్పి అవుతుంది. చాలా ఇబ్బంది పడాలి ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి. మంగళవారం ఒక్కరోజే లుసాకి వెళ్ళి, మంగళవారం వీక్లీ 2 times, మంగళ శుక్రు, అంతే. ఈ మిగతా రోజుల్లో బస్సు ఏమి ఉండదు లుసాక నుండి రావాలంటే. ఇప్పుడు మనమేముంది, రావాలనుకుంటే లుండాజీ నుండి లుండాజీ వరకు బస్సు వస్తుంది. వేరు బస్సులు అయితే రోజు వస్తాయి లుండాజీ వరకు. లుండాజీ నుండి మనం డైరెక్ట్గా ట్యాక్సీలు అయితే ఇక్కడికి వచ్చేసేవచ్చు. 160 kilometers ఏమో వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక ఛార్జెస్ డబుల్ అవుతాయి అనమాట. ఇక అందుకని ఈ డైరెక్ట్ చామరా రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టీసీ బస్సు వరకు వెయిట్ చేసి మంగళవారం అయితే మంగళవారం, శుక్రవారం అయితే శుక్రవారం అట్లా ప్లాన్ చేసుకుని వస్తారనమాట. ఈ రావాలి ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ పని ఉంది అనుకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఇక లుండాజీ నుండి ఇక్కడికి వస్తారు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మేము 2023లో ఫస్ట్ టైం నేను చామ వచ్చాను అనమాట. అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఈ బ్రిడ్జి కడుతున్నారు. అప్పటి నుండి ఇప్పుడు రీసెంట్గానే ఓపెన్ చేశారు దీన్ని. 3 years వరకు వాళ్ళకి బ్రిడ్జిని అయితే నిర్మించడానికి ఎంత టైం తీసుకున్నారు చైనా వాళ్ళు. ఇది ఎక్కువ చైనీస్కే పోతాయి ఈ కాంట్రాక్ట్లన్నీ. ఈ రోడ్లో మేము బోర్లు వేసినాం అప్పుడు, ఎప్పుడు 2023లో బోర్లు వేసినాము ఈ రోడ్లో. కానీ ఇప్పుడు వెళ్ళే ఏరియాకి అయితే ఎప్పుడు పోలేదు నేను పోలే. అప్పుడు 2023లో వర్క్ చేసినప్పుడు అయితే నేను పోలేదు. ఇప్పుడు అట్లాంటి రోడ్డుకి అయితే పోతున్నాం అనమాట. ఇప్పుడు ఈ రోడ్డు తిన్నంగా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఎటువంటి ఎక్కుడు దిగుడు ఏముండదు, ప్లెయిన్గా ఉంటుంది రోడ్డు. కాకపోతే ఇప్పుడు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో కొద్దిగా ఎక్కుడు దిగుడు ఉంటాయి అంటారు. రోడ్డు మరి ఎట్లా ఉంటుంది ఏందో మనకి తెలియదు. ఫస్ట్ టైం అయితే నేను పోతున్నా. ఆల్రెడీ మన వాళ్ళు వర్క్ చేసిర్రు ఇక్కడ లాస్ట్ ఇయర్. ఇప్పుడు మనతోనే ఉన్న అతను అయితే ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసి చెప్తాడు. వెళ్ళే రోడ్డు కొద్దిగా డేంజర్గా ఉంటుంది, ఎక్కుడు దిగుడే ఉంటుంది, మరి ఇట్లా అని చెప్పేసి అంటే సరే చూద్దామని చెప్పేసి అన్నా నేను. ఈ మనోడు చెప్పినట్టుగానే వంతునైతే కూలిపోయి కిందకైతే పడిపోయింది. ఇక అట్లనే పోతారు అందరూ. ఇక ఇట్లా ఉంటే ఏం కాదు, మరీ ఒక్కొక్కసారి నా ఇప్పుడు వంతున కూలిపోయింది కదా, ఇట్లా కూడా లేకుండా డైరెక్ట్ ఉంటాయి. బాగా ఇబ్బంది ఉంటుంది అట్లాంటి ఏరియాలో మనం పోవాలంటే, బాగా ఇబ్బంది ఉంటుంది. ఇది కొంచెం బెటర్, ఇంకా చాలా బెటర్ అనమాట ఇది. ఇట్లాంటి గుట్టలు ఎక్కించే దగ్గర మనం కొంచెం లో గేర్లోనే రావాలి. ఎందుకంటే ఇప్పుడు చూడడానికి నేను బండిలో కూర్చొని వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి అట్లా అనిపిస్తుంది. బయటికి వెళ్ళి రియాలిటీగా చూస్తే కొద్దిగా ఎత్తులోనే ఉందన్నమాట. ఇట్లాంటి దగ్గర మనం బండి ఎక్కించేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే లో గేర్లో పోవాలి. ముందుగానే మనం లో గేర్లోనే పోవాలి. ఎందుకంటే ఈ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, బండి గబాల్ని ఎక్కలేదు. అయితే ప్లెయిన్ రోడ్ అయితే నీకు బరాబర్ ఎక్కుతుంది. ఇట్లాంటి రాళ్ళు ఇవి ఉన్నప్పుడు మనం లో గేర్లో వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే బండికి కూడా సేఫ్, మనం సేఫ్లో ఉంటాం. అట్లా అనుకున్నాము లేదో, బండి ఇట్లా దిగుతూ ఉండగా ఎదురు టైర్ అయితే దిగిపోయింది. శాంతం దిగిపోయి బంపర్ మొత్తం విరిగిపోయింది అనమాట. జస్ట్ మిస్. మనకి రేడియేటర్ అయితే పగలలేదు. ఇంకొకటి ఏంటంటే మొత్తం ATF స్టీరింగ్ ఆయిల్ మొత్తం అయితే కారిపోయింది. పైప్ పగిలిపోయి మొత్తం కారిపోయింది. బంపర్ మొత్తం కింద కూడిపోయింది. మనకి అట్లా బండి అట్లా మూవ్ అవ్వగానే ఎదురు టైర్లు కిందకి దిగిపోయినాయి. నేల గట్టిగా లేదు, అది కిందకి దిగి పోతా మట్టి పోసిరనమాట. ఆ గడ్డను తవ్వి కిందకి మట్టి పోయడంతో మన బండి సపోర్ట్ బాగానే ఎక్కేసింది. బండి ఎక్కుతూ ఉండగా ఎదురు 2 టైర్లు అయితే కిందకి దిగిపోయి బంపరు నేల కానుకొని బంపర్ అయితే ఇరిగిపోవడం జరిగింది. ఇంకా మనం ఎదురుకి వెళ్తుంది బండి,
కాకపోతే వెనకమాల టైర్లు వచ్చేసరికి ఇంకా దిగబడిపోతుంది, మనకు కొంచెం బాగా రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇక ఆ సైట్ని ఇక అక్కడితోనే క్లోజ్ చేసి మేమైతే రిటర్న్ వచ్చేసినాము. రిటర్న్ వచ్చే దారిలో మళ్ళీ జాయింట్ అయితే ఇరిగిపోయింది అనమాట బండిది. ఇప్పుడైతే టౌన్కి అయితే వచ్చేసినాము. ఇక బండి పని అయితే చేయాలి, నేను చూపిస్తాను చూడండి. మొత్తం బండికి ఏమేమి పని అయితే ఉందో ఇక మొత్తం చేయాలన్నమాట. బంపర్ మొత్తం విరిగిపోయింది, బంపర్ ఫిట్టింగ్ చేయాలి మొత్తం, మళ్ళీ కొత్త బోల్ట్లు వేసి ఫిట్టింగ్ అయితే చేయాలన్నమాట. ఇక ఏటీఎఫ్ స్టీరింగ్ ఆయిల్ పైప్ అయితే ఇది ఊడిపోయింది అనమాట. బంపర్ తగిలి ఇది ఊడిపోయి కింద పడిపోయింది. దానివలన మనకి అది జారిపోవడంతో మనకి వీలు కుదరలేదనమాట. మొత్తం ఆయిల్ అంతా కారిపోయింది. మళ్ళీ స్టీరింగ్ ఆయిల్ తెచ్చుకొని మళ్ళీ పోసి రిటర్న్ వస్తూ ఉండగా ఏమైందంటే ఈ జాయింట్ బోల్ట్ వెనక మళ్ళీ మనం డీఫ్లాక్కి గుట్టలు ఎక్కేటప్పుడు డీఫ్లాక్ వేస్తామన్నమాట. డీఫ్లాక్ దగ్గర ఈ జాయింట్ అయితే ఇరిగిపోయింది. ఇక అట్నే వచ్చేసిన బండి అయితే మూవ్ కాకపోతే సపోర్ట్ అట్నే వచ్చేసినాం అనమాట. సపోర్ట్ యూజ్ చేసి పుల్ చేసుకుని వచ్చేసినాం. సపోర్ట్తోని ఆ ఒక్క గుట్ట సపోర్ట్తో ఎక్కించి మేమైతే మెల్లగా రిటర్న్ అయితే వచ్చినాము. ఈ తర్వాత ఆ గుట్ట ఎక్కిన తర్వాత ఇక బండి ఎట్లనో ఏదో విధిగా మనకి మూమెంట్ అయితే ఉంటుంది కాబట్టి ఎదర డీఫ్లాక్ లేకపోయినా బండి నడుస్తుంది కాబట్టి ఇక మేమైతే రిటర్న్ అయితే రావడం జరిగింది. బంపర్ పని ఒకటి ఉంది, అట్లనే చిన్నగా రేడియేటర్ లీక్ అవుతున్నట్టు ఏర్పడుతుంది. అది ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని కూడా క్లోజ్ చేసేస్తే మనకి పని అయితే అయిపోతుంది. బంపర్ అయితే ఫిట్టింగ్ చేయాలి. ఇంకోటి సెంటర్ బోల్ట్ పోయింది, ఎదర సెంటర్ బోల్ట్ పోయిందనమాట. కట్టాలది చూపిస్తాను, మొత్తం బెండ్ అయింది. అది పోయిందన్నమాట, చూసిన కదా ఎట్లా ఉందో బెండ్ అయిపోయి. ఈ సెంటర్ బోల్ట్ ఒకటి వేసుకోవాలి. ఇట్లా ఉంటాయి మన పనులన్నీ. నడిచిన కొద్ది బాగానే ఉంటుంది. మనం ఎప్పుడైతే కొద్దిగా ఇట్లాంటి సైట్లు తగులుతాయి, బ్రేక్ డౌన్ అయిందంటే ఈ ఊరికినే ఏదో ఒకటి విరిగిపోతాయి, జాయింట్లు ఎక్కువ విరిగిపోతాయి అనమాట. జాయింట్లు విరిగిపోవడం, సెంటర్ బోల్ట్ పోవడం ఇట్లానే జరుగుతూ ఉంటాయి. సరే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఉంటా బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఫిట్టింగ్ చేసేది ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. ఇక ఎట్లా చేస్తాం ఏందన్నది టైం అయితే బాగా పడుతుంది ఫిట్టింగ్ చేయడానికి. చూద్దాం ఇక.